పరీక్షలలో 100కు 100 మార్కులు తెచ్చుకునే స్టూడెంట్స్ ను చూస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలో ఓ అభ్యర్థి మాత్రం 100కు 101 మార్కులు తెచ్చుకున్నాడు. ఉద్యోగ నియామక పరీక్షలో 100కు 100 మార్కులు రావడమే అత్యంత అరుదంటే ఓ అభ్యర్థికి 101 మార్కులు రావడంతో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. నియామక పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ భోపాల్లోని రిక్రూట్మెంట్ బోర్డు ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు. ఈ విషయంపై పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు కూడా ఆందోళన చేసి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ విషయంలో కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. 2023లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వ్యాన్ అండ్ జైల్ రిక్రూట్మెంట్ పరీక్ష నిర్వహించింది. ఇటీవల ఈ పరీక్ష ఫలితాలను వెల్లడించగా ఓ అభ్యర్థి 101.66 మార్కులతో టాపర్ గా నిలిచాడు. దీనిపై ఆందోళనలు వ్యక్తం కావడంతో రిక్రూట్మెంట్ బోర్డు వివరణ ఇచ్చింది. నార్మలైజేషన్ ప్రక్రియ వల్లే ఇలా జరిగిందని అధికారులు వివరించారు. నిబంధనల ప్రకారమే ఈ పరీక్షలో నార్మలైజేషన్ ను అమలు చేశామని చెప్పారు. ప్రశ్న పత్రంలో పొరపాట్లు సంక్లిష్టత కారణంగా ఏ అభ్యర్థి నష్టపోకుండా వారు సాధించిన మార్కులను నార్మలైజేషన్ చేస్తామని వివరించారు. ఈ ప్రక్రియ కారణంగానే సదరు అభ్యర్థికి 101 మార్కులు వచ్చాయని చెప్పారు.